ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. ఈనాటి కథ ఇంటి దొంగ. రచన చిరావూర్ మదన్ మోహన్. సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్. ఆ రోజు డిఎస్పి గారి ఇంట్లో దొంగతనం జరిగింది. 1,00,000 రూపాయలు తెచ్చి కవర్తో సహా బీరువాలో పెడితే అందులోంచి 40,000 మాయం. కవర్ ఉంది కదా అని వారం రోజుల తర్వాత చూసుకుంటే 60,000 ఉన్నాయి. ఈ వారంలో గ్యాస్ వాడు, వాటర్ క్యాన్ వాడు, ఇంట్లో ఆర్డర్లీ పోలీసులు, తోటవాడు, వంటవాడు, డ్రైవరు, పని మనిషి ఇందరున్నారు. ఇందులో ఎవరిని అడగాలి? మగవారినందరినీ పోలీస్ తరహాలో విచారించారు. పని మనిషి ఆడది, చాలా మంచిది. ఎందరెందరో జైలర్లు, పోలీస్ ఆఫీసర్ల ఇంట్లలో పనిచేసి మంచి రికార్డు ఉన్న వ్యక్తి. ఆమెను ఎలా అడగాలి? అందుకే ఉతకడానికి బట్టలు వేసే ప్యాంటు జేబులో 110 రూపాయలు పెట్టి ఉతకడానికి వేశారు. గోడకు కొట్టిన బంతిలా ఆ 110 రూపాయలను తెచ్చి అమ్మగారికి ఇచ్చేసింది పని మనిషి. ఆ తర్వాత ఎవరు ఇహ ఆమె గురించి నోరెత్తల. జేబు దొంగ జగన్నాథం దొంగతనాలు మాని 25 ఏళ్ళైంది. అయినా పోలీసు వాళ్ళు అతన్ని చిన్న చిన్న కేసులకు మనుషులు దొరక్కపోతే కోర్టులో హాజరుపరిచి 1-2 నెలల్లో విడుదల చేసేస్తుంటారు. ఆ ఏరియా అన్ని పోలీస్ స్టేషన్లలో అందరి పోలీసు సిబ్బందికి తెలుసు అతను దొంగతనాలు మానేశాడని. అయినా అతన్ని డబ్బిచ్చి మరీ దొంగగా చలామణి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో అతనికి జైలర్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్స్, మ్యాజిస్ట్రేటర్లతో పరిచయం బాగా ఏర్పడింది. అందరికీ తెలుసు అతను నిరపరాధి అని. అయినా వారి వారి అధికారాన్ని అతని మీద చూపుతూనే ఉంటారు ఉత్తుతినే. మన జగన్నాథం కూడా ఏదో టూర్ వెళ్ళి వచ్చినట్టు తరచూ జైలుకి వెళ్ళి వస్తూ ఉంటాడు ఉత్తుతినే. రోజులు గడుస్తున్నాయి. జగన్నాథం తల్లి, భార్య అతనిపై దిగులు పడి మరణించారు. కూతురు మాత్రం ఉంది. జైలర్ ఇంట్లో పనిచేయడానికి ఓ ఆడమనిషి కావాలంటే తన కూతుర్ని పంపాడు. అందరూ ఆ పిల్లని మెచ్చుకున్నారు. కానీ 6 నెలల్లో జైలర్ ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ఓ డిఎస్పి ఇంట్లో పనికి రికమెండ్ చేసి వెళ్ళాడు జైలర్. ఆ డిఎస్పి కూడా 5-6 నెలల్లో వేరే ఊరికి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ అతను ఆ పిల్లను ఓ బ్యాంక్ మేనేజర్ ఇంట్లో పనికి పెట్టాడు. ఇప్పుడు తన కూతురికి పోలీస్ క్వార్టర్స్లోనూ ఆ ఏరియాలోనూ మంచి పేరు. జగన్నాథానికి ఈ పోలీసులపై కడుపు మంట, ప్రతీకారం రోజు రోజుకు పెరుగుతున్నది. అతనికి 60 ఏళ్ళు దాటినాయి. తనకు వయసుతో పాటు పరపతి పెరుగుతున్నది, రాబడి లేకపోయినా. తన కూతురికి కూడా పోలీస్ ఆఫీసర్లు, జైలరు, బ్యాంక్ ఆఫీసర్ల ఇళ్లల్లో పనిచేసినందువల్ల మంచి పేరు, అందరితో బాగా కలిసిపోయే పిల్ల. అదంతా జగన్నాథం ప్రతీకారంలో భాగం. తన కూతురికి దొంగతనం చేయటంలో బాగా తర్ఫీదిచ్చాడు జగన్నాథం. అతని పథకం ప్రకారం పెద్ద పెద్ద ఆఫీసర్ల ఇంట్లో పనిచేస్తే ఎవ్వరికీ అనుమానం రాదు. కింద ఉన్న పోలీసులు ఈమెను చూస్తే భయపడతారు, గౌరవంగా చూస్తారు. ట్రాన్స్ఫర్లు వచ్చే వాళ్ళని తెలుసుకొని వాళ్ళింటిలోనే పనికి పెడతాడు తన కూతుర్ని. వాళ్ళు కొట్టేసిన లంచం డబ్బుల నుంచి అనుమానం రాకుండా కొద్ది కొద్దిగా దొంగిలించమని ట్రైనింగ్ ఇచ్చాడు. ఇంట్లో ఎవరైనా బయట వాళ్ళు అంటే గ్యాస్ వాడు కానీ, వాటర్ క్యాన్ వాడు, వారి దూరపు బంధువులు వచ్చినప్పుడే దొంగిలించమని సలహా ఇచ్చాడు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు తప్పకుండా గొప్పాళ్ళింట్లో కానీ కనపడకపోయినా కటకటాల్లో తోస్తారు అనే డైలాగ్ చెప్తూ ఉండమంటాడు. దొంగిలించిన 10 రోజుల దాకా అతి వినయం చూపించాలని ఉపదేశించాడు. దాని బాపతే ఈ ప్యాంటులోని 110 రూపాయలు నమ్మకంగా తిరిగి ఇవ్వటం.
పోలీసు వాళ్ళు జైలర్ల ఇళ్లలో డబ్బులు పోతే ప్రెస్టీజ్ ఇష్యూ, పెద్దగా బయటికి పొక్కదు. అదే సైకాలజీ. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు మరి. ఈనాటి కథ ఇంటి దొంగ. రచన చిరావూర్ మదన్ మోహన్. సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్.